శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు యోగించడానికి, వ్యతిరేకంగా ఉండే గ్రహాలు ఆ వ్యతిరేకత ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు సంపూర్ణంగా గ్రహాల సంచారం బట్టి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం పరిశీలించాల్సినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం ఉంది కాబట్టి ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. మేషరాశి ఉద్యోగస్తులకు బాగుంటుంది. అధికారులతో అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులతో అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తే ఆఫీసులో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న మేషరాశి వాళ్ళకు కూడా సంపూర్ణంగా యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి. తండ్రి తరపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా సూర్యుడు బాగున్నాడు కాబట్టి వ్యవసాయ పరంగా చక్కటి ప్రయోజనాలు చేకూరతాయి. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే బుధుడు ఈ 10 రోజుల్లో 4, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 4వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 4 రోజులు 3వ సంచారం చేస్తున్నాడు. 4వ సంచారం బుధుడికి యోగిస్తుంది, 3వ సంచారం యోగించదు. అంటే మేషరాశి వాళ్ళకి మొదటి 6 రోజులు బుధుడి బలం బాగుంది, తర్వాత 4 రోజులు బుధుడి బలం బాలేదు. కాబట్టి మేషరాశి విద్యార్థులకి, మేషరాశి నిరుద్యోగులకి, మేషరాశి వ్యాపారస్తులకి మొదటి 6 రోజులు అంటే జూలై 1వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యారంగంలో మంచి ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. చివరి 4 రోజులు మాత్రం అంటే 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మాత్రం విద్యార్థులు శ్రమతో విజయాలు సాధించడం, వ్యాపారంలో లాభాలు తక్కువ రావటం, నిరుద్యోగులు బాగా కష్టపడితేనే మంచి ఉద్యోగం లభించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ 4 రోజుల్లో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి బుధుడి బలం పెరగటానికి ఈ 4 రోజుల్లో వీలైనప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళండి, గణపతిని దర్శించుకోండి. లేదా ఇంట్లో అయినా గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజించుకుంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి అనుగ్రహం కలుగుతుంది. గం గణపతయే నమః. ఈ 4 రోజుల్లో ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు బుధుడి బలం పెరిగి చివరి 4 రోజుల్లో కూడా విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే జూలై 1 నుంచి జూలై 10 వరకు కుజుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ద్వితీయ స్థానం అంటే వాక్స్థానం కాబట్టి మేషరాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువగా వస్తుంది. కోపం వల్ల కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ మాట్లాడే ప్రయత్నం చేయాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవటానికి నరసింహస్వామిని పూజిస్తే మంచిది. కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు కోపం రావటము, ప్రాపర్టీస్ పరంగా టెన్షన్స్ ఉండటము, ఇవన్నీ తొలగింపజేసుకోవటానికి ఈ 10 రోజుల్లో ప్రతిరోజు ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే కందులు దానం ఇచ్చుకోవటం కానీ, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం కానీ చేయండి. అప్పుడు కూడా కుజుడి అనుకూలత కలుగుతుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. చాంటింగ్ మొత్తం వినటం, చదవటం వీలు కాకపోతే ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదువుకున్నా సరిపోతుంది. ఇది చేసుకుంటే 2వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో గొడవలు అవ్వవు. ప్రాపర్టీస్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే మేషరాశి వాళ్ళకి జూలై 1 నుంచి జూలై 10వ తేదీ వరకు శుక్రుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 4వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 6 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి జూలై 1 నుంచి జూలై 4 ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా సరే నూతన వాహనం కొనుక్కునే యోగం మేషరాశి వాళ్ళకు ఉంటుంది. కొత్తగా బండి కానీ, కారు కానీ కొనుక్కోవాలనుకుంటే ఈ 4 రోజుల్లో బలం చాలా అద్భుతంగా ఉంది. వాహన యోగం ఉంది. అలాగే తర్వాత 6 రోజుల్లో అంటే జూలై 5 నుంచి జూలై 10వ తేదీ ఈ 6 రోజుల్లో కూడా శుక్రుడు 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి తల్లిదండ్రులతో మేషరాశి వాళ్ళకి ఎవరికైనా డిఫరెన్సెస్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. మీ పిల్లలతో మేషరాశి వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే అవి క్లియర్ అయిపోతాయి.
అంటే జూలై 5వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు కూడా తల్లిదండ్రులతో సత్సంబంధాలు పెరగటానికి, సంతానంతో ఉన్న విభేదాలు తొలగింపజేసుకొని సంతానం దగ్గర కావటానికి ఈ 5వ స్థానంలో ఉన్న శుక్రుడు చాలా అద్భుతంగా యోగిస్తాడు. అంటే ఈ 10 రోజుల్లో శుక్రుడి బలం మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. శుక్రుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మేషరాశి వాళ్ళకి ప్రధానంగా బుధుడు చివరి 4 రోజుల్లో యోగించట్లేదు, కుజుడు 10 రోజుల్లో యోగించట్లేదు. దీనికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజులు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. నిత్య జీవితంలో మనకు అదృష్ట యోగం తొందరగా కలగాలంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను, వ్యక్తులను దర్శనం చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనకు అదృష్ట యోగం అనేది తొందరగా కలుగుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే చాలా మంచిది. ఎందుకంటే కపిల గోవు దర్శనం సకల దేవతా దర్శనంతో సమానం. కాబట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత అందరూ ముందు అరచేతులు చూసుకొని ఆ తర్వాత మీకు దగ్గరలో కపిల గోవు ఉంటే కపిల గోవును చూడండి, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉదయం నిద్ర లేవగానే వెలుగుతున్న దీపాన్ని చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే ఎవరైనా రాత్రంతా వెలిగేలాగా ఒక దీపాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని ఆ పూజ గదిలో వెలుగుతున్నటువంటి దీపాన్ని దూరం నుంచే దర్శించుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిని చూస్తే చాలా మంచిది, వెలుగుతున్న దీపం చూస్తే చాలా మంచిది. అలాగే ఉదయం నిద్ర లేవగానే వేద పండితుడిని దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. ఎవరైనా వేదాలు చదువుకున్న పండితుడు కనిపిస్తే ఉదయం లేచిన తర్వాత చూస్తే చాలా మంచిది. గోమాత దర్శనం కూడా మంచిది. అంటే కపిల గోవు చాలా అద్భుతం. కపిల గోవు వీలు కాకపోతే ఏ గోవును దర్శించినా మంచిది. అలాగే హిరణ్యం, బంగారం దర్శించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బంగారం అంటే లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేతికి, మెడలో ఎక్కడైనా బంగారు ఆభరణాలు ఉంటే ఆ బంగారాన్ని దర్శించుకోండి. హిరణ్యం సర్వపాప ప్రణాశనం, అమృతం వై హిరణ్యం. ఆ రోజంతా కూడా అదృష్టం కలిసి రావడానికి బంగారం చూడటం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే సర్పిని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. సర్పి అంటే నెయ్యి అని అర్థం. ఎవరైనా ఉదయం నిద్ర లేవగానే నెయ్యిని చూస్తే చాలా మంచిది, విశేషంగా అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రాల్లో ఉంది. అందులోనూ ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రి నిద్రించే ముందు ఒక గిన్నెలో కొద్దిగా ఆవు నెయ్యి పెట్టుకొని ఉదయం నిద్ర లేవగానే గిన్నెలో ఉన్న ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది, రోజంతా కలిసి వస్తుంది. అలాగే రాజును చూస్తే మంచిది, అంటే పరిపాలన చేసే వ్యక్తులను చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. ఆపహ అంటే జలాన్ని చూస్తే మంచిది. ఉదయం నిద్ర లేవగానే నీళ్లు చూస్తే మంచిది. రాత్రిపూట గ్లాసులో కానీ చెంబులో కానీ నీళ్లు పెట్టుకొని తల దగ్గర ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని వెంటనే ఆ నీళ్లలో మీ ప్రతిబింబం చూసుకోండి, ఆ నీళ్లు చూడండి. తర్వాత ఆ నీళ్ళు ఎక్కడైనా మొక్కలో పోయండి. నీళ్లను ఉదయం నిద్ర లేవగానే చూస్తే కూడా ఆ రోజంతా శుభం చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అలాగే సూర్యుడిని చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. కళ్ళు తెరవగానే అరచేతులు చూసుకుని ఆ తర్వాత సూర్యబింబం గనక మనకి కిటికీల్లో నుంచి కనిపించినట్లయితే ఆ సూర్యబింబాన్ని చూస్తే చాలా మంచిది. లేదా సూర్యుడి వెలుగు కిరణాలు చూస్తే చాలా మంచిది, అదృష్టం కలిసి వస్తుంది. అదే విధంగా ఉదయం నిద్ర లేవగానే గోరోజనం అని ఒక పదార్థం ఉంటుంది, దాన్ని చూస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుందని కూడా శాస్త్రాల్లో చెప్పారు. మనకి గోరోజనం అని ఉంటుంది. ఆ గోరోజనాన్ని ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకున్నాక చూస్తే ఆ రోజు ఏ పని చేసినా ఆ పనిలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూడాలని శాస్త్రాల్లో చెప్పారు. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. ఆవాల్లో కూడా నల్ల ఆవాలు ఉంటాయి, తెల్ల ఆవాలు ఉంటాయి. తెల్ల ఆవాలను సిద్ధార్థకము అనే పేరుతో పిలుస్తారు. సిద్ధార్థకం ఎందుకు చూడాలి? ఆటంకాలు తొలగింపజేసుకోవటానికి చూడాలి. మనం ఏ పని ప్రారంభించినా రోజులో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, విఘ్నాలు వస్తూ ఉంటాయి. అసలు మనం ఏ పని చేసినా అందులో ఆటంకాలు, విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఉదయం నిద్ర లేవగానే సిద్ధార్థకం అంటే తెల్ల ఆవాలను ఒకసారి చూడాలి, అప్పుడు ఆటంకాలు ఉండవు. అలాగే గన్నేరు పూలు కానీ పద్మ పుష్పాలు కానీ ఉదయం నిద్ర లేవగానే చూస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. రోజంతా అందరికీ టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్స్ లేకుండా ఉండాలంటే ఉదయం లేచిన తర్వాత అరచేతులు చూసుకొని మీకు దగ్గరలో గన్నేరు పువ్వు ఉంటే గన్నేరు పువ్వును చూడండి, పద్మ పుష్పం ఉంటే పద్మ పుష్పాన్ని చూడండి. హాయిగా రోజంతా ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ఉదయం నిద్ర లేచాక పరమాత్మ దర్శనం చాలా మంచిది. ముకుంద 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 అనుకుంటూ నిద్ర లేవగానే విష్ణుమూర్తిని చూస్తే కూడా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా ఎలాంటి గ్రహ దోషాలున్నా, ఎటువంటి జాతక దోషాలున్నా ఉదయం నిద్ర లేవగానే ఇలా ప్రత్యేకమైనటువంటి వస్తువులను కానీ, వ్యక్తులను కానీ, పదార్థాలను కానీ దర్శించడం ద్వారా
వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దిన ఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు, వీటన్నిటిని తెలుసుకోవాలన్నా, వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.